నిన్న చెప్పుకున్నాం కదా, ఇక రేపో మాపో అభ్యర్థులు ఎవరో తేల్తది, నామినేషన్లు ఎత్తరు, తెలంగాణకెంచి ఇద్దరు లీడర్లు పెద్దల సభకు పోతారని. ఆగో అనుకున్నట్టే షెయి పార్టీలకెంచి నిలబడేటి ఆ ఇద్దరు లీడర్ లెవెల్లో బయట పెట్టిండ్లు షెయి పార్టోళ్ళు. ఇక ఇంట్లోనే కారు పార్టోళ్ళు కూడా ఒకళ్ళని నిలబెడతామన్నారు. అదేమైతుందో గాని షెయి పార్టీలకెంచి పోటీలు ఉండేటి ఆ ఇద్దరు లీడర్లు ఎవరు అనేటిది ఆ ముచ్చటంతా ఒక పార్వై అరుచుకొని వద్దాం పాండ్రి. రైట్. తెలంగాణకెంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ ఎంపీ పదవులకు కాంగ్రెస్ తరపుకెంచి ఇద్దరు లీడర్లు నామినేషన్లు వేసి ఇయ్యాల. అందరు అనుకున్నట్టే ఒకరు అభిషేక్ మను సింఘ్వి, ఇంకొకరు సర్కారు సలహాదారు వేం నరేందర్ రెడ్డి సారు ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్ద మనుషులతో మాట్లాడి ఇద్దరిని ఖరారు చేస్తే ఇవాళ నామినేషన్లు వేసి అన్నట్టు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ తరపుకెంచి అభిషేక్ సింఘ్వి, కార్ పార్టీ తరపుకెంచి సురేష్ రెడ్డి సార్లు ఇద్దరు ఇంతకు మునుపు పెద్దల సభలుండే. ఇప్పుడు కాళ్ళు ఇద్దరి పదవులు ఒడిచేటాలకు వాళ్లకు బదులు ఇంకో ఇద్దరు ఎన్నుకునేందుకు ఓట్లు పడుతున్నాయి అన్నట్టు. ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచేటి ఎంపీ పదవులు ఇయ్యి. ఆ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకే ఎమ్మెల్యేల బలగం ఎక్కువ ఉంది కాబట్టి ఇద్దరిని పెద్దల సభకు పంపించాలని డిసైడ్ అయిందన్నట్టు తెలంగాణ గవర్నమెంట్. అయితే అభిషేక్ సింఘ్వి పాత ఆయనే కానీ సురేష్ రెడ్డి సార్ కు బదులు ఇప్పుడు సర్కారు సలహాదారునుకున్న వేం నరేందర్ రెడ్డి సార్ కు ఛాన్స్ దొరికింది అన్నట్టు. ఇదిట్టుంటే ఇటు మొత్తం 3 నామినేషన్లు పడ్డాయి. మొదటికెంచి కార్ పార్టీ తరపుకెంచి కూడా ఒకరు నిలబడతారనేది ప్రచారం జోరుగా నడిచింది కానీ ఆఖరికి ఎవ్వరు రాలే పోటీకి. ఎమ్మెల్యేల బలం గట్టికున్న కాంగ్రెస్ పార్టీ తరపుకెంచి ఇద్దరు నామినేషన్లు వేస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా సపోర్ట్ లేకుండానే ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేసిండు. ఆయనకు కూడా పెద్దల సభకు పోవాలనేది ఆలోచన ఉన్నదేమో మరి. ఈగేటు ఆయన వేసిన నామినేషన్ చెల్లదు కాబట్టి షెయి పార్టీ తరపుకెంచి నామినేషన్ వేసిన ఇద్దరు లీడర్లు పెద్దల సభకు పోయినట్టే.